నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతు బడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు అరెకరం విస్తీర్ణంలో బెండ సాగు చేస్తున్న రైతు మాతా గోవింద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన విత్తనం ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులకి మొదటి కటింగ్ తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీశారు, ఇంకా ఎంత దిగుబడి తీసే అవకాశం ఉంది, వాళ్ళు అన్ని వివరాలతో పాటు సస్యరక్షణ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతు బడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. నమస్తే అండి గోవింద్ గారు. నమస్తే. అరెకరం విస్తీర్ణంలో బెండ సాగు చేస్తున్నారు కదా, మీరు ఏ నెలలో బెండ విత్తారు? నేనైతే ఏప్రిల్ 20వ తారీఖుని 21వ తారీఖుని దండ వచ్చానండి. ఎన్ని రోజులకి మీకు ఈ మొదటి కాపు తీసుకున్నారు? 55 రోజులకండి. 55 రోజులకి. ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసారు? నేను కోసింది ఒక 9 కోతల దాకా కోసాను. అంటే 9 అంటే ఒక కోతకి వచ్చి సుమారుగా ఎన్ని కేజీలు? ఒక 90 కేజీలు అలాగా అవుతుందండి. అంటే సుమారుగా 9 కోతలు అంటే ఒక 800-900 కేజీల వరకు ఇప్పుడు కోసారు. ఓకే అండి. అలాగా ముందుగా విత్తనం విత్తాలనుకున్నప్పుడు ఈ పొలాన్ని ఎలా సిద్ధం చేసుకున్నారు? దుక్కు దున్నుకున్నామండి. దుక్కు దున్ని శుభ్రంగా మొత్తం గడ్డి లేకుండా కొలిపి మంది కొట్టాం. దుక్కు దున్నాం. దుక్కు దున్నాక గొట్లు వేసుకుని మొక్కకి మొక్క మధ్యన ఎంత దూరం పెట్టారు? ఒక అడుగు ఉంటుందండి. ఒక అడుగు. సాలుకు మధ్యన ఎంత దూరం ఉంటుందండి? 3 అడుగులు. 3 అడుగులు. మొక్కకి అడుగు దూరం, సాలుకు మధ్య 3 అడుగులు గాడండి. 3 అడుగులు. అలాగైతే తిరిగితకు బాగుంటదండి. మొక్క కూడా బాగుంటది, దిగుబడి కూడా ఖాతాకు బాగుంటది. మనకు పురుగు మందు కొట్టుకుంటా కూడా తిరిగితకు మంచి సేఫ్ గా తిరగచ్చు. ఈ 45 ఇప్పుడు ఎన్ని రోజులకి మీరు మొదటి కోత తీసుకున్నా అంటున్నారు? 55 రోజులకండి. 55 రోజులు ఈ లోపల ఈ అరెకరం విస్తీర్ణంలోనూ ఎరువులు ఏం అందించారు ఈ పంటకి? ఎరువులు ఏముందండి, యూరియా తొక్కేసుకోవాలండి. ఫ్యాట్ ఎరువులు 14-35 అవి ఎక్కువ వాడాలండి. సుమారుగా దీనికి అరెకరం విస్తీర్ణంలోనూ మొదటి కోత దశకు వచ్చేటప్పటికి ఎంత ఎరువు అవుతూ ఇచ్చారు? దీనికి 5 బస్తాలు ఇచ్చామండి. 5 బస్తాలు. ఏ ఎరువులు మీరు దీనికి వాడారు? 14-35 బస్తానారండి. ఫ్యాట్ ఎరువులు బస్తానారా. ఇదేమో బస్తా అండి. అంటే బస్తాన్నరకి 1/2 బస్తా వేయాలండి యూరియా. యూరియా ఎక్కువైతే బెండకి బాగోదండి. ఎక్కువగా కాంప్లెక్స్ ఉన్నది వేసుకోవాలండి. యూరియా వేయటం వలన పంటకి నష్టం ఏం జరుగుతుంది? చాలా నష్టం జరుగుతుందండి. అది ఉండేది 4 రోజులు 5 రోజులకి ఖాతా తప్పని దిగుబడికి ఏమి ఉండదండి. ఇది ఫ్యాట్ ఎరువులు అన్నది దిగుబడికి చాలా లాస్ట్ వరకు కూడా అది చూపిస్తుందండి. ఫ్యాట్ ఎరువులు కూడా బాగా చూపిస్తుందండి. దానికి ఏంటంటే కాంపిటీషన్ యూరియా కలపాలండి. యూరియా కొద్ది శాతం మాత్రమే కలపాలి. పూర్తిగా అయితే పంటకి నష్టం జరగచ్చు. పంటకు నష్టం జరుగుతుందండి. మీరు తోట పెరిగే క్రమంలో చీడపీడలు ఏం ఆశించినాయి? ఎక్కువగా తెల్లదోమ, పచ్చపేని, ఎర్రపేని అవి ఉంటాయండి. పురుగు మందు పురుగు కూడా ఉంటది. మీరు ఇప్పుడు మన పంటకు వచ్చి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? రోజుకోసారి మందు కొట్టాలండి. ఇప్పుడు పురుగు మందు ఏం పిచికారీ చేయవలసి వచ్చింది? మార్కర్ ఉందండి మందు. ఏంటి అంటే మీకు దీనికి రోగం ఏమొచ్చింది? దీనికి ఎక్కువ అది పచ్చపేని, తెల్లదోమ, పచ్చ పురుగు, తెల్లదోమ ఎక్కువ ఆశించే అవకాశాలు ఉన్నాయి. దీనికి మీరు పురుగు మందులు ఏమి పిచికారీ చేశారు? మేమైతే మార్కర్ ఉందండి. మార్కర్ కొట్టామండి. మీరు విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు? రావులపాలెం సార్. రావులపాలెం తెచ్చుకున్నారు. ఈ విత్తనం 25 సంవత్సరాల వరకు మీకు ఈ బెండ సాగులో అనుభవం ఉందని చెప్తున్నారు. నిరుడు పంటలో ఏ విత్తనం వేశారు? ఈ సంవత్సరం ఇప్పుడు మనం ఉన్న పంట ఏ విత్తనం రకం ఏంటి? అదే విత్తనం అంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకు మారిపోతుంది సార్. ఇంతకు ముందు సెమీస్ వేసామండి. సెమీస్ బాగానే దిగుబడి కాసిందండి. అందరూ చక్రం అంటున్నారు. అద్వైత కంపెనీ చక్రం మార్క్ అండి. చక్రం మార్క్. ఇప్పుడు దీని దిగుబడి కాయ సైజు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మార్కెట్ లో కూడా బాగా తీసుకుంటున్నారు. కాయని చూసినట్టు బాగుంది కాయని చేస్తున్నారండి. మీకు సుదీర్ఘ బెండ సాగులో మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఏ సీజన్ లో అయితే బెండ బాగా మార్కెట్ ధర పలుకుతుంది, ఏ సీజన్ లో అయితే మంచి దిగుబడిని ఇస్తారు? అదండి, డిసెంబర్ నెలలో ఉడుతామండి. డిసెంబర్ నెలలో ఉడితే జనవరి నెలలో పోతాం. అప్పుడు బాగా కొంచెం రేటు కూడా బాగుంటది.
రేటు బాగుంటే దానివల్ల సేవ్ అవుతామండి రైతులు. అప్పుడు అంటే అదే మీరు చెప్పేదంతా శీతాకాలం, ఇంచుమించులో శీతాకాలం ఆ టైంలో చెప్తున్నారు. ఆ టైంలో ఇప్పుడు అయితే మనం జూన్ నెలలో ఉన్నాం. జూన్ నెలలో ఉన్నామండి. జూన్ నెలలో అయితే ఇప్పుడు దిగుబడి ఎట్లా ఉంది? ఇప్పుడు మొక్కజొన్న కోసి బెండ వచ్చామండి. మొక్కజొన్న అయిపోయిందండి. ఇంతకు ముందు ఈ చేలో మొక్కజొన్న పొడిచి పంట అయ్యాక బెండ వచ్చుకున్నాం. బెండ పొడిచారు. బెండ వచ్చామండి. బెండ అయితే ఇప్పుడు మటుకు దిగుబడి బాగానే కాస్తుందండి. ఇప్పుడు వరకు మీరు ఈ కోత ఎన్ని కోతలు కోసారు? ఒక 9 కోతలు కోసామండి. ఇంకా ఎన్ని కోతలు కోయడానికి అవకాశం ఉంది? అంటే సుమారుగా కోతకి వచ్చి మొదటి కోతలో 1-2 కోతలు తక్కువైనా కానీ అక్కడి నుంచి ఒక కోతకు వచ్చి ఇంచుమించులో ఎన్ని కిలోలు మీరు ఈ అరగర విస్తీర్ణంలో తెంపగలరు? 90 కేజీల దాకా కోతామండి. 90 అలా కోయచ్చా? కోయచ్చండి. 100 కేజీలు లెక్కేసుకుందాం. 20 నుంచి 25 కోతలు అవుతుంది. ఓ అరగర విస్తీర్ణంలో 2.5 టన్నులు అయితే బెండ మీరు దిగుబడి తీయొచ్చండి. మీరు చెప్పి లెక్కన తీయొచ్చండి. ఇప్పుడు మార్కెట్ ధర ఎట్లా ఉంది? మార్కెట్ ధర అంటే అక్కడ రేటు రోజుకో లాన్ ఉంటుందండి. ప్రస్తుతానికి మీరు 9 మార్లు కోసానని చెప్తున్నారు. ఈ రేట్లు ఏ రేట్లు పలికినాయి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్? ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ లోనే అయితే 400-500 వెళ్ళినాయి సార్. అక్కడి నుంచి అందరూ రైతుల నుంచి సార్ ఉడతారు కాబట్టి కాయ అందింది. అక్కడి నుంచి 200-300 వచ్చింది. అయినా కానీ ఆ మార్కెట్ లో ఈ చక్రం అన్నది చాలా బాగా తీసుకుంటారు. అద్వైత కంపెనీ వాళ్ళది చక్రం మార్కు బెండకాయలు మంచి బాగా తీసుకుంటారండి. దానివల్ల ఒక 300 ఉన్నా ఇంకా ఏం తప్పదు కదండి. బెండ వచ్చిన అంటే కోతలు ఏ రకంగా కొయ్యాలి? రోజు కొయ్యాలండి. రోజు కొయ్యకపోతే కాయ ముదిరిపోతుందండి. చేను కూడా దెబ్బ అవుతుందండి. కోత కోసేటప్పుడు పడవలే ఉపయోగించారా మామూలుగా? బ్లౌజ్ పెట్టుకుంటామండి. బ్లౌజ్ పెట్టుకుని కొయ్యాలండి. పడవలతోటి సేవ్ అవుతుందండి. మొక్క తెగిపోతుందండి. ఇది బ్లౌజ్ పెట్టుకోవాలండి. ఇది సులువుగా ఈ బ్లౌజ్ తోటండి సులువుగా మీకు అంటే కొన్ని మొక్కలు అయితే పడవలతో కంపల్సరీ కోయవలసిన పరిస్థితి. కొన్ని విత్తనం అయితే ఎలా ఉంది మీకు? ఇదైతే చాలా సేఫ్ గా ఇరుగుతుందండి. పడవలతో పని లేదండి. అలా బ్లౌజ్ తో తొడుక్కొని అలాగే ఇరిగిపోతుందండి. కాయ కూడా చాలా బాగుందండి. ఈ పంట మొత్తంగా చూసుకుంటే పెట్టుబడి మీకు ఎంత అయింది? పెట్టుబడికి అయితే 20,000 అవుతుందండి. 20,000 పెట్టుబడి మొత్తం దుక్కి దన్ని కాడి నుంచి ఎరువులు, కూలి పనులు అన్ని కలగలుపుకుంటే ఒక ఎంత వరకు? ఒక 20,000 అయిందండి. మొత్తంగా 20 కోతలు 20 నుంచి 25 కోతలు తీసుకుంటా అంటున్నారు. 25 కోతలు మీరు చెప్పి లెక్కన ఒక 60,000 నుంచి 70,000 రూపాయలు తీయొచ్చు. 20,000 రూపాయలు ఖర్చులు పోను, 50,000 రూపాయల వరకు ఆదాయం తీయచ్చు. ఇదే రేట్లు కొనసాగితే కనుక ఆదాయం తీయచ్చు. 50,000 రైతు మిగులుతుందండి. 20,000 పోయినా కానీ ఒక 50,000 రైతు మిగులుతుంది. అదే దీంట్లోనే మీరు ఇదే వ్యవసాయం కాకుండా ఇంకా ఏ వ్యవసాయం చేస్తారు? ఊడిపించి చేస్తాను సార్. ఎంత? 2 ఎకరాలు చేస్తానండి. అది ఇక్కడ మెట్ట పొలం అండి. మెట్ట ఎంత చేస్తాను? 1/2 ఎకరం చేస్తారు. మొత్తం 2.5 ఎకరాలు వ్యవసాయం చేస్తానండి. చూశారు కదా గోవింద్ గారు చెప్పిన పంట వివరాలు. విత్తిన దగ్గర నుంచి 50 రోజుల్లో దిగుబడి తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ అరకరం విస్తీర్ణంలోనూ 25 కోతలు తీయొచ్చని సుమారుగా 2.5 టన్నులు దిగుబడి తీయొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర అయితే 40 నుంచి 30 రూపాయలు 25 రూపాయల వరకు కిలో ధర పలికిందని. మొత్తంగా చూసుకుంటే ఇదే రేట్లు కనుక 40 నుంచి 25 రూపాయల రేటు మధ్యలో కనుక ఉంటే పెట్టుబడి పోను 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఆదాయం తీయచ్చని చెప్పి గోవింద్ గారు చెబుతున్నారు.